ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరు ఈ నైట్లో కూడా మనము చేసిన పనికి చూసుకోవడానికి వచ్చారు. జనరల్గా నాకు గుర్తుంది, నేను ఒక 15 years ముందు ఇక్కడ ఉట్నూరులో పని చేశాము. అప్పుడు నైట్లో పోలీస్ పోతే అందరు పారిపోయేవారు. ఈరోజు నాకు చాలా సంతోషం, మేము ఉన్న మీ అందరూ దాదాపు సగం మంది ఆడవాళ్ళు, పిల్లలు, చిన్న పిల్లలు చాలా హ్యాపీగా ఉండి మా దగ్గర వచ్చారు, మాతో మాట్లాడుతున్నారు, మాకు వింటున్నారు. మీ అందరితో మాట్లాడితే నాకు కూడా చాలా హ్యాపీనెస్ ఫీల్ అవుతుంది. మెయిన్గా ముఖ్యంగా ఏముంది, మీ మధ్యలో రావడానికి కారణం ప్రజలకి పోలీస్తో డిఫరెన్స్ లేకుండా వాళ్ళ మధ్యలో మన ఉద్దేశం గురించి క్లారిటీ ఉండాలి. మేము మీ గురించి ఉన్నాము, మీకోసం ఉన్నాము, మీరు కూడా మా మీద నమ్మకం చేసి మనకు డిపార్ట్మెంట్కి సహాయం చేస్తే తప్పకుండా పోలీస్ వైపు మీకు మంచి సేవ చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఈ సేవా కార్యక్రమంలో మనకు మీ వైపు కొన్ని సహాయం కావాలి. ముఖ్యమైన బయట నుంచి వచ్చిన మనిషి ఎవరు ఉంటే, మీ రిలేటివ్ ఉంటే, మీకు తెలిసిన వాళ్ళు లేకున్న వాళ్ళు ఉంటే తప్పకుండా ఇన్ఫర్మేషన్ పోలీస్కి షేర్ చేయండి. ఎందుకు కొంతమంది బయట నుంచి వచ్చిన మనిషి, అందరి గురించి నేను చెప్పట్లేము, కానీ కొంత అట్లా అనుమానాస్పదంగా తిరిగి కొంతమందికి క్రైమ్ యాక్టివిటీస్లో కూడా భాగీదారి కనిపించింది పాత కాలంలో. ఆ కారణంతో మీరు దయచేసి ముందుకు వచ్చి మీ సొసైటీకి మన సేవ్ చేసుకోవడానికి, శాంతి భద్రత కల్పించుకోవడానికి మీ డ్యూటీ ఉంది. మీ సొసైటీలో, మీ చుట్టుపక్కల, మీ కమ్యూనిటీలో ఉన్న బయట నుంచి వచ్చిన మనిషి ఎవరు ఉన్నారు, ఎందుకు వచ్చారు, అది ఇన్ఫర్మేషన్ తప్పకుండా షేర్ చేయండి. సెకండ్, శాంతి భద్రతకి ఒక పెద్ద క్రైటీరియా ఉంటుంది, లేడీస్ సేఫ్టీ, ఉమెన్ సేఫ్టీ. మేము సి టీం ద్వారా, భరోసా టీం ద్వారా చాలా మన డిపార్ట్మెంట్ వైపు ఎఫర్ట్స్ జరుగుతూ ఉంది. మీకు కూడా ఎప్పుడు కూడా అవసరం కనిపిస్తే సార్, అంటే స్పెషల్గా మనకు లేడీ కార్పొరేటర్స్ మేడమ్స్ అందరు ఉన్నారు, మీ దృష్టిలో ఎప్పుడు కూడా పిల్లలకి, ఎస్పెషలీ గర్ల్ చైల్డ్కి బాధ ఉంటే మీరు మాకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. మేము సి టీం పంపిస్తున్నాము. ఎవరికి భయం లేకుండా అట్మాస్ఫియర్, ఈ వాతావరణం ఇవ్వడానికి బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్కి. ఈ సహాయం మీ వైపు మాకు కావాలి. థర్డ్, డీసీపీ గారు చెప్పారు, మత్తు పదార్థం బయట నుంచి వస్తుంది, కన్జ్యూమర్ మనమే వాళ్ళు. అందరు మన యువతలకి ఖరాబ్ చేస్తున్నారు. ఈ పని చాలా చెత్త పని. ఎవరు ఈ పనిలో ఇన్వాల్వ్ అయితే వాళ్ళ మీద మేము కఠిన చర్య చేస్తాము. మీ అందరు సభాముఖ్యంలో నేను ఈ మాట చాలా చాలా ఫర్మ్గా చెప్తున్నాము. ఎవరితో సంబంధించి ఉన్న డ్రగ్స్ సప్లయర్కి మేము పూర్తిగా జైలు పంపిస్తాము, వాళ్ళ మీద పీడిఎఫ్ పెడతాము, రౌడీ సీట్ పెడతాము. కానీ కన్జ్యూమర్స్తో, మోస్ట్లీ యూత్గా ఉండే వాళ్ళతో నా రిక్వెస్ట్ ఉంది, దయచేసి ఈ అలవాటు వదిలిపెట్టుకోండి. ఒకవేళ మీకు సహాయం అవసరం ఉంటే ఎడిక్షన్ సెంటర్స్ ఉంది. ఇది బయాలజికల్ నీడ్స్ అయిపోతుంది, కొన్ని రోజులు తిన్న తర్వాత, వాడుకున్న తర్వాత మీకు అలవాటు అయిపోతుంది, మీకు కంపల్సన్ అయిపోతుంది. ఆ కారణంతోనే ప్రభుత్వం ద్వారా అన్ని మెడికల్ కాలేజ్లో స్పెషల్ డి అడిక్షన్ వార్డ్ ఓపెన్ చేయడం జరిగింది. అక్కడ వెళ్ళినా ఏం సిగ్గు లేదు. మనకు ఒకవేళ ఫ్రాక్చర్ అయితే మనము అక్కడ ప్లాస్టర్ పెడుతున్నాము, ఏం పెద్ద సిగ్గు ఉందా? అదేవిధంగా డి అడిక్షన్ సెంటర్ వెళ్ళడానికి కూడా సిగ్గు లేదు. ఫ్యామిలీ మెంబర్స్, చుట్టుపక్కల ఉన్న అందరితో నా రిక్వెస్ట్ ఉంది, ఎవరెవరికి అలవాటు ఉంది వాళ్ళకి దయచేసి డి అడిక్షన్ సెంటర్ పంపించండి. ఒక 10 రోజుల్లో, మ్యాక్సిమం ఒక నెలలో చాలా హ్యాపీగా ఫంక్షనల్గా అయి వాళ్ళు బయట వచ్చేస్తారు, మంచి పని చేస్తారు, బహుశా మంచి ఉపాధి కూడా సంపాదించుకోవచ్చు. సో ఈ 3 విషయంలో మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేసి ఈరోజు మీ అందరితో సెలవు తీసుకుంటున్నాము.